ఓకే మాస్టర్స్, హాయిగా స్టార్ట్. కూర్చున్నాం. ఓకే మాస్టర్స్, హాయిగా కూర్చున్నాం. ఎవరు కళ్ళు తెరవరాదు. కేవలం సమయం జాస్తా. మహాశక్తివంతమైన కాంతి జ్యోతికి స్వాగతం. స్వాగతం మాస్టర్. కాంతి జగత్. కాంతి జగత్ ధ్యానానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యానానికి స్వాగతం, స్వాగతం. కళ్ళు తెరవరాదు మాస్టర్స్. నేను చెప్పేటి సంకల్పం వింటూ వినాలి. ఈ అద్భుతమైన జ్ఞానానికి మన అందరితో కూర్చొని వారి వారి యొక్- వారి యొక్క చైతన్య శక్తిని మన అందరి పర్వతులు బొమ్మర్ ఖత్రిజీ మహా గురువు బొమ్మర్. వాయిస్ లో ఉందంటే కొంచెం దగ్గర పెట్టుకుని హెడ్సెట్. సార్ ఓకే సార్. ఓకే, రైట్, బాగుంది. ఓకే, ఇప్పుడు బాగుంది, చెప్పండి. ముందుగా మాదర్ బాబా మాస్టర్ హాస్టల్ మాస్టర్, హాస్టల్ మాస్టర్స్, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్, హాస్టల్ ఆపరేషన్ మాస్టర్స్, జగద్గురు ఆది శంకరాచార్యులు, వెంకటేశ్వర స్వామి మాస్టర్, అలాగే అన్ని శరీరాలు అలాగే సమస్తము సిద్ధి అవుతున్నట్టు ఫీల్ కాండి మాస్టర్స్. పెద్ద పేగు, చిన్న పేగు, కాలేయము, గర్భాశయము, అన్ని శుద్ధి చేయబడుతున్నాయి మాస్టర్స్. మీ హృదయం కాంతితో నింపబడినది. ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ సమక్షంలో వారందరూ ఇక్కడ మనకు సహకరిస్తున్నారు.
ఆ కాంతి నెమ్మదిగా మాస్టర్స్ బ్రహ్మ మన యొక్క మన యొక్క నడుము వైపు ప్రసరింపబడుతుంది. నడుము అక్కడ ఉండబడేటువంటి అవన్నీ శుద్ధి చేయబడుతున్నాయి మాస్టర్స్. ఫీలింగ్స్ ఎవరు కూడా కళ్ళు తెరవరాదు మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. నెమ్మదిగా ఆ కాంతి మన జననేంద్రియాల అక్కడ ఉండబడే అన్ని బ్లాక్స్ శుద్ధి చేయబడుతుంది మాస్టర్స్. మహా అద్భుతమైన ప్రక్రియ కొనసాగుతుంది మాస్టర్స్. ఆ కాంతిని నెమ్మదిగా మీరు మీ కాల్ మీ కాళ్ళ వైపు ప్రసరింపజేయండి. మోకాళ్ళు ప్రసరింపజేయండి మాస్టర్స్. అక్కడ ఉండబడేటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోండి మాస్టర్స్. ఈ సంసారాన్ని నేనే మోస్తున్నాను, నా వల్లే ఇదంతా నడుస్తుంది. నేను నేను లేకపోతే వీళ్ళు ఎవరు కూడా ఏం చేయలేరు అన్న భావన మీ నుండి మొత్తానికే తీసివేయండి. ఇలాంటి ఇలాంటి భావాలు, ఆలోచనలు మొత్తం తీసివేయండి మాస్టర్స్. ఎవరు కూడా కళ్ళు తెరవరాదు. నెమ్మదిగా ఆ ఆ కాంతి మీ ఆ కాంతి మీ పాదాల వైపు ప్రసరింపబడుతుంది మాస్టర్స్. మాస్టర్స్ పాదాలు, వేళ్ళు, మడిమెలు అన్ని రకాల బ్లాక్స్ తొలగించబడుతుంది. అనారోగ్య సమస్యలన్నీ శుద్ధి చేస్తుంది మాస్టర్స్. బాగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీ పట్ల ఎంతో ప్రేమతో కాంతి శరీరధారులు మీ యొక్క పూర్ణాత్మ మీకు అందిస్తుంది మాస్టర్స్. మీ శరీరపు మరింత తేలికవుతుంది మాస్టర్స్. మరింత బరువు అవుతుంది. అయినా ఇక భయపడద్దు మాస్టర్స్.
మహాశక్తివంతమైన కాంతి మీ యొక్క పూర్ణాత్మ ఎంతో అందిస్తుంది. మాస్టర్స్ తనలా మారేందుకు సహకరిస్తుంది. మాస్టర్స్ మీ పూర్ణాత్మ అంటే మీ యొక్క తల్లి లాంటిది. తల్లికి ఒక బిడ్డకి ఎంత ప్రేమ ఉంటుందో, అదే యొక్క మన పూర్ణాత్మ మన ఎదుగుదలకు అది ఎంతో సహకరిస్తుంది. మాస్టర్స్ ఆ కాంతిని మీ యొక్క వెన్నుముక వైపు ప్రసరింపచేయండి. మాస్టర్స్ మీ వెన్నుముకలోని అన్ని భాగాలు, వెనుపాము, నాడులు, అలాగే అన్ని చక్రాలు అద్భుతమైన కాంతితో అద్భుతమైన కాంతితో నింపబడుతున్నాయి, శుద్ధి చేయబడుతున్నాయి. మాస్టర్స్ కళ్ళు తెరవరాదు మాస్టర్స్. మీ వెన్నుముక అద్భుతంగా శుద్ధి చేసుకోండి మాస్టర్స్. ఇలా అనుకోండి మాస్టర్స్. నా పూర్ణాత్మ నా పూర్ణాత్మ నుంచి వస్తున్న దివ్యమైన దివ్యమైన కాంతి అన్ని శరీరాలను సంపూర్ణంగా, శాశ్వతంగా శుద్ధి చేస్తుంది అనుకోండి మాస్టర్స్. మాస్టర్స్ ఆ కాంతిని అరికాల నుంచి భూమిలోకి వదిలేయండి మాస్టర్. భూమిలోకి వెళ్తున్నట్టు ఫీల్ కాండి మాస్టర్. నా నుంచి నా నుంచి విడుదలైన నెగటివ్ ఆలోచనలన్నీ, బ్లాక్స్ అన్ని ధ్యానం చేసి వదిలిపోతున్నాయని, పంచభూతాలలో కలవాలని అనుకోండి మాస్టర్. మాస్టర్స్ ఇప్పుడు శ్వాసను గమనించండి. కేవలం మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస.
మాస్టర్స్ ఈ సంకల్పించుకుందాం ఒకటి. ఈ ఆత్మ ఏ జన్మకు సంబంధించినమైన, ఏ కారణానికి సంబంధించినమైన అన్ని రకాల దుఃఖాలు, భయాలు, బాధలు, ద్వేషము అన్నీ నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన శక్తి చేత శుద్ధి కాబడి మాస్టర్స్ నా నుండి విడుదల కావాలి అని అనుకోండి మాస్టర్స్. అనంతరం ఆత్మశక్తి ద్వారా నాలో ఉన్న గత జన్మ అన్ని కూడా తొలగిపోవాలి, శుద్ధి కావాలి, రిలీజ్ కావాలి అనుకోండి మాస్టర్స్. మాస్టర్స్ 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 ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ నా శరీరాలో అన్ని జరుగుతున్నాయి అనుకోండి మాస్టర్స్. మాస్టర్స్ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. మాస్టర్ ఇలా అనుకుందాం, సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన ఈ జ్ఞాన జగత్ ఈ నా తల మీద ఏర్పడి నాలో బాడీలో టోటల్ అన్ని రకాల బ్లాక్స్ తొలగించాలని అనుకోండి మాస్టర్స్. మాస్టర్స్ హాయిగా కూర్చుందాం, సంపూర్ణ విశ్వాసంతో. మన మీద ఎంతో ప్రేమతో పూర్ణాత్మ మీద ఎంతో ప్రేమతో కూర్చుందాం మాస్టర్స్. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరానికి చేరాలని నాలో ఉన్న అన్ని రకాల ఒత్తిడిలకు అన్ని ఇప్పుడే ఈ క్షణమే వదిలిపోవాలని అనుకోండి మాస్టర్స్. అన్ని రకాల ఒత్తిడి తొలగిపోవాలి. నాలోని అన్ని రకాల ఒత్తిడిని కూడా దూరం చేయాలని అనుకోండి మాస్టర్స్. నా జీవితంలో ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద
సమృద్ధిగా ఉండాలి అనుకోండి మాస్టర్స్. మెంటల్ ఎమోషనల్ ఫిజికల్ బ్యాలెన్స్ గా ఉండాలని అనుకోండి మాస్టర్స్. మాస్టర్స్ మాస్టర్ నీలిరంగు కాంతిని మన బ్రహ్మరంధ్రం నుండి ప్రవేశిస్తున్నట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. దాని ద్వారా మనలోని కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ శుద్ధి చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస. ఈ విశ్వంలోని పింక్ కలర్ కాంతి రోజ్ ఫ్లవర్ మన బ్రహ్మరంధ్రం నుండి గుండా మన బాడీలోకి ప్రవేశించిందని అనుకోండి మాస్టర్. నాలో అందరి పట్ల ప్రేమను, కరుణ, ఆప్యాయతను అన్ని వేళల్లా నింపాలని అనుకోండి మాస్టర్స్. మాస్టర్స్ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. మాస్టర్ వైలెట్ కలర్ కాంతిని మన బ్రహ్మరంధ్రం ద్వారా మన బాడీలోకి ప్రవేశిస్తుందని అనుకోండి మాస్టర్స్. సరికాని ఆలోచనలన్నీ నా నుండి విడుదల కావాలని అనుకోండి మాస్టర్స్. నాలో అన్ని వేళలా షరతులు లేని ప్రేమ, నా నుండి ప్రకటితమవ్వాలని అనుకోండి మాస్టర్స్.
మాస్టర్ ఎవరు కూడా కళ్ళు తెరవరాదు. మహాశక్తివంతమైన హ్మ్. మహాశక్తివంతమైన కాంతి జగత్ మన టోటల్ బాడీలో క్షమాగుణాన్ని నింపేందుకు మాస్టర్స్ మాస్టర్స్ చక్కగా మీ ముందు తెల్లటి కాంతి రూపం ఉంది మాస్టర్స్. కనిపిస్తూ ఉంది మాస్టర్. చక్కగా దర్శించండి మాస్టర్స్. ఆ కాంతి ఇంకా వస్తూనే ఉంది మాస్టర్స్. ఆ పరమాత్మ నుండి వస్తుంది ఆ కాంతి. మనం పూర్తిగా నింపబడింది మాస్టర్స్. మన శరీరం మొత్తం కాంతి నిలబడి అణువున మన బాడీలో కాంతి నిండిపోయింది మాస్టర్స్. మాస్టర్ ఇప్పుడు ఆ వస్తున్న కాంతిని మీ యొక్క హృదయం నుండి ఎంతో ప్రేమతో మీ చుట్టూ ఉన్నటువంటి వాటి మీ చుట్టూ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని పంపించండి కాంతి. మనం ఉన్నబడ ప్రాంతం క్రాంతితో నిండిందని ఊహించుకోండి మాస్టర్స్. మీ చేతుల నుండి, మీ కళ్ళ నుండి, మీ హృదయం నుండి, మీ శరీర సమస్తం నుండి టోటల్ కాంతి విస్తరింపబడుతుంది మాస్టర్స్. చూడండి మాస్టర్స్. ఆ కాంతిని నెమ్మదిగా మీరు ఎవరెవరి మార్పును కోరుకుంటున్నారో మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డొస్తున్నారో వాళ్ళని అడ్డు తొలగేయాలని మనసులో అనుకోండి మాస్టర్. ఎవరినైతే మీరు బాగా ప్రేమిస్తున్నారో, ఎవరి నుండి అయితే మీరు ప్రేమ పొందాలని ఆశిస్తున్నారో ఈ కాం ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ కాంతి అందరికి వెళుతున్నట్టు మీ హృదయం నుండి వాళ్ళ యొక్క హృదయానికి వెళుతున్నట్టు ఊహించుకోండి మాస్టర్స్. ఆ వ్యక్తిని ఊహించుకొని అక్కడికి ఆ కాంతిని పంపించండి.
అలాగే మాస్టర్స్ మీ జీవితంలో జటిలమైనటువంటి సమస్యలు, మిమ్మల్ని బాధిస్తున్నటువంటి సమస్యలు, వ్యక్తులు, పరిస్థితులు అన్నిటికీ ఆ కాంతిని చేరవేయొచ్చు మాస్టర్స్. మీ నుండి ఆ కాంతి అక్కడికి వెళ్తున్నట్టు ఊహించుకోండి మాస్టర్స్. అలాగే ఎవ అలాగే ఎవరైనా జ్ఞాన జగత్ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. వారందరికీ కాంతిని పంపించండి మాస్టర్స్. సంకల్పం చేతనే ఆ కాంతిని పంపగలరు మాస్టర్స్. మీరు ఇతరులకు ఈ కాంతి పంపిన కొద్దీ మీరు మరింత మరింత శక్తివంతమవుతున్నారు. మరింత కాంతి మీకు వస్తుంది మాస్టర్. అలాగే ఆ కాంతిని ఇంకా ఈ భూమి మీద ఎవరైతే జ్ఞానులు కావాల్సి ఉన్నారో, ఆత్మ జ్ఞానులు కావాల్సి ఉన్నారో, శాకాహారులు కావాల్సి ఉన్నారు, వారం వారందరికీ ప్రేమతో ఆ కాంతిని పంపిస్తున్నట్టు ఊహించండి మాస్టర్స్. మాస్టర్స్ ఇలా సంకల్పించుకున్నాం మాస్టర్స్. నా పూర్ణాత్మ నుండి దివ్యాడుతున్న నా నుండి ఈ కాంతిని ఈ భూమండలంలో సమస్త మానవాళికి, సమస్త జంతు సామ్రాజ్యానికి, సమస్త వృక్ష సామ్రాజ్యానికి మరియు వారి యొక్క ఆత్మ ఎదుగుదల ఎంతో ఎంతో ప్రేమతో ఈ కాంతి అందాలని అనుకోండి మాస్టర్స్. మాస్టర్స్ భూమి మీద ఉన్న చెరువులకి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మన బ్రహ్మరంధ్రం నుంచి వాటర్ కాంతిలాగా మారుతుంది మాస్టర్స్. టోటల్ మాస్టర్స్ డ్యామ్లకి, ఆ వాటర్కి,
అక్కడ పనిచేసే మానవులకి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మాస్టర్ మాస్టర్ మాస్టర్స్ ఆఖరి 5 seconds. Okay, masters. Thank you, masters. All masters. Okay, master. నెమ్మదిగా చేతులు ఇంకా పొలాలకు, కూరగాయలకు, పండ్లకు అన్ని పంపిగా పర్మిషన్ చేయాలా మాస్టర్? చేస్తున్నాను. నిద్ర వస్తుందా మాస్టర్? ఎక్కడ ఉన్నాను నేను? ఓకే ఓకే మాస్టర్. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్ మాకి ఓకే మాస్టర్స్ మాకి వడ్లకి ఇప్పటికి వడ్లు మనకి వర్షం వచ్చే సూచన ఉంది. మాకు ఒకసారి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మా పొలాలకి టోటల్గా ల్యాండ్కి మాస్టర్స్, మా మామిడి చెట్టుకి మాస్టర్, మా గేదెలకి కాంతి స్ప్రెడ్ చేస్తున్నాం మాస్టర్. చుట్టుపక్కల ఉన్న మాస్టర్, మామిడి తోట వినపడట్లేదు మాస్టర్. ఓకే హలో మాస్టర్. ఓకే మాస్టర్. ఓకే మాస్టర్స్ మామిడి తోటకి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఓకే మా వరి పంటకి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మాస్టర్ మా గేదెలకి మాకి మా మిషన్స్ కి వరకొచ్చే మిషన్స్ కి మాస్టర్ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ టోటల్గా భూమండలానికి, భూమి మీద ఉన్న చెట్లకి టోటల్గా కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. సార్ ఓకే సార్ చెప్పేసాను. ఓకే మాస్టర్స్, భూమి పైన ఉన్న అన్ని చెట్లు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కలుసుకోవాలి నువ్వు అలాగనే అన్ని వృక్షాలు
అన్ని పూల తోటలు, పండ్ల తోటలు, వ్యవసాయం చేసే రైతులకు పొద్దు నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు ఫ్యామిలీ వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి, సంసారం ఉన్నటువంటి కంప్లీట్గా వ్యవసాయం జీవిస్తారు మాస్టర్స్. సో వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలు వదిలిపెట్టి వాళ్ళు మార్నింగ్ పోయి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు మాస్టర్స్. అలాగే ఆ రైతుల వల్ల కూడా ఎటువంటి పంటలో పెస్టిసైడ్స్ కుట్టకుండా కానీ టోటల్గా కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్స్. ప్రతి పొలాల పైన, అగ్రికల్చర్ పైన క్రిస్టల్ పిరమిడ్, గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ రావాలని చెప్పి అనుకుంటాం మాస్టర్స్. ప్రతి పచ్చని వరి పంట కూడా బంగారు పంటగా మారాలి మాస్టర్స్. వ్యవసాయానికి యూజ్ చేసే వాడుకున్న ఆవులు కానీ, కౌస్ కానీ, బఫెలోస్ కానీ వాటిని ట్రాన్స్ఫర్ చేద్దాం. వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఆవు పాల మీద, బర్రెల పాల మీద, అంటే కౌ మిల్క్ మీద కానీ బఫెలో మిల్క్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి కూడా వాళ్ళకి అన్నిగా చక్కగా మంచి రావాలని చెప్పి కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్స్. ప్రతి విలేజ్ కూడా ప్రకృతితో అనుసంధానమై వాళ్ళందరూ కూడా, ప్రతి విలేజ్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రకృతితో మమేకమై జీవితం అద్భుతంగా ఉండాలని చెప్పి కాన్సన్ట్రేట్ చేద్దాం మాస్టర్స్. ప్రకృతి మాత వ్యవసాయం చేసిన వాళ్ళను చాలా ఇష్టపడతారు మాస్టర్స్. ఎందుకంటే ప్రకృతిని పెంచేది వీలే కాబట్టి పచ్చని వరం పంట కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ పండించేది వీలు కాబట్టి ప్రకృతి మాత చాలా ఇష్టపడతారు మాస్టర్స్. మరి ప్రకృతి మాతకి కూడా కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. ప్రకృతి మాత ఎంత పచ్చగా ఉంటుందో ఆ భూమి అంత శక్తివంతంగా మాస్టర్స్. భూమి అంతా గ్రీనిష్. ఎస్, తద్వారా ఆ చెట్ల యొక్క శక్తి ద్వారా ఆ భూమాత కూడా ఎంతో మేలు వదులుతుంది మాస్టర్స్. మన ఫుడ్, ఆహారం తీసుకుంటే ఎలా శక్తి ఉంటామో అలాగే శక్తి ప్రకృతి ఒక భాగం మాస్టర్స్. చెట్లు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం మాస్టర్స్. కాంతి స్పోర్ట్ పచ్చని అగ్రికల్చర్ మాస్టర్స్. పచ్చని వరి పంట చాలా చాలా పెద్దగా ఉన్నాయి మాస్టర్స్. ఆ వరి పంట మధ్యలో మీరు కూర్చున్నారు, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. వరి పంట పైన ఒక చిన్నగా, ఒక ఎత్తుగా
దానిపైన కూర్చొని ధ్యానం చేద్దాం మాస్టర్స్. పొలాల మధ్యలో, అగ్రికల్చర్ మధ్యలో మాస్టర్స్. ఇంత పచ్చని వాసన స్మెల్ వస్తుంది చూడండి, గమనించండి మాస్టర్స్. అగ్రికల్చర్ ఒక స్మెల్, ప్రకృతి ఒక స్మెల్, చల్ల చల్లగా కూల్గా ఎంతో అద్భుతంగా ఉన్నాయి మాస్టర్స్. ఈ ప్రకృతి ఎనర్జీ ద్వారా ఈ భూమి పైన విరిజల్తున్న కరోనా వైరస్ అనేది తక్షణమే వాళ్ళ నుంచి తొలగిపోవాలని చెప్పుకోవడం మాస్టర్స్. కాన్స్పిరేట్ చేయండి. ప్రకృతి శక్తి ద్వారా ఎవరైతే స్వీకరిస్తుంటారో, ప్రేమిస్తుంటారో, ఇష్టపడుతారో ప్రకృతిని, వాళ్ళందరూ కూడా ఈ యొక్క శక్తి, ప్రకృతి ఒక మాత ఒక శక్తి ద్వారా ఆ కరోనా వైరస్ నుండి విముక్తి పొందాలని చెప్పి కాన్స్పిరేట్ చేద్దాం మాస్టర్స్. పొందుతారు ఖచ్చితంగా. ఈ ప్రకృతి శక్తి ద్వారా ప్రతి ఊరు వాళ్ళు కూడా ధైర్యంగా, ప్రేమగా, ఆనందంగా జీవించాలని కాన్స్పిరేట్ చేయండి మాస్టర్స్. వాళ్ళకు వచ్చిన వరి పంట కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ వాళ్ళకి ఎంతో ఆనందంగా ఇస్తుంది చూడండి మాస్టర్స్. వాళ్ళు అనుకున్న కన్నా ఎక్కువనే వాళ్ళకి రావాలని చెప్పి కాన్స్పిరేట్ చేయండి మాస్టర్స్. కూరగాయలు కానీ, పండ్లు కానీ చాలా 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 అద్భుతంగా వాళ్ళకు అనుకుని దొరుకుతుంది మాస్టర్స్. ఆ విలేజ్ మొత్తం కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. కావాల్సినంత అగ్రికల్చర్ రావడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తి చేస్తున్నారు మాస్టర్స్. ఆనందంగా ఉన్నారు చూడండి మాస్టర్స్. ఒకరొకరితో ప్రేమగా, ఇష్టంగా, ఆనందంగా జీవిస్తున్నారు చూడండి మాస్టర్స్. ఇప్పుడు కాన్స్పిరేట్ చేయండి మాస్టర్స్. సో కుటుంబాలతో ప్రేమగా, ఆనందంగా జీవిస్తున్నారు. వాళ్ళలో ఎటువంటి కష్ట, నష్ట, దుఃఖ, బాధలను కూడా తొలగిపోయినాయి అలా ఫీల్ అవుతూ కాన్స్పిరేట్ చేయండి మాస్టర్స్.
ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్. రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ చేతులు విడిచి కళ్ళపైన పెట్టండి.